స్నేహితుడు కుమారుడు భార్యను ఉద్యోగానికి వెళ్ళి చాలా రోజులైందండయ్యా. మీ బాకీ ఒక్క అనా పైసా కూడా ఇంకా జమ కట్టలేదండయ్యా. ఒరే సెక్రటరీ, నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఇక్కడ. ఆడు మా వాడిని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ రిసిపడి మా కంట్రీ నా కొడుకురా. అంటే మీరు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోయాడంటారా? ఆడు నిజంగా ఉద్యోగానికి వెళ్ళాడనుకో, ఆ నెల మనకి డబ్బులు ఆడి బాబుకి ఇవ్వాలి. ఆడి బాబుకి ఆ నెల నెల జీతం పంపిణీ, ఈ నెల నెల నీకు బాకీ కట్టాలి కదా. ఇప్పుడు వచ్చి ఒక వాయిదా కూడా కట్టలేదంటే అర్థం కాలేదురా. అది మోసం చేసేసి బాగా వెళ్ళిపోయాడురా. అదేగా నిజమైతేనండి అయ్యా, నీ బాకీ ఫాయనండయ్యా, ఫాయ. వదలడానికి దమ్మియా గాడియా? పాత బాకీ కొత్త బాకీ కలిపి మొత్తం మీద 7 లక్షల దాకా ఉందిరా. ఎలా వదలమంటావురా? అయ్యా, అదే మాట మీద మీరు నిలబడండి అయ్యా. మీ బాకీ వసూలయ్యే ఐడియా మీకు ఇస్తానండి అయ్యా. సెక్రటరీ అయ్యా, ఇది ఐడియా? అవునండి అయ్యా. ఏంటో చెప్పరా బాబు. ఏముందండి అయ్యా, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కానీ ఆ వదిలేసి వెళ్ళే పిల్లం ఇంటి దగ్గరే ఉంది కదండి అయ్యా. అంటే ఏంటయ్యా మీ ఉద్దేశం? ఏముందండి అయ్యా, మీరు తిన్నగా అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళండి. నా బాకీ అనా పైసలతో సహా కడతావా, లేదో నా కోరిక తీరుస్తావా అని మాట్లాడి ఎలా అనమంటారు? అయ్యా, ఈ విషయంలో మీరు నా మాట వినాల్సిందే. మెత్తపడ్డారు, మీ బాకీ మొత్తం పోతుందంటే. అయ్యో సెక్రటరీ, డబ్బు కోసం గడ్డ తింటే ఊర్లో నా పరువు ప్రెస్టేజీ ఏమైపోతుందయ్యా? అసలే పరువు కోసం ఎగరాలనుకునే వంశంలో పుట్టాను నేను. ఇప్పుడు అలాంటి పాటిష్ట పని చేస్తే బాగుంటుందా అని వీడి ముఖానికి పెద్దరికం. అయ్యా, పెద్దరికం సుట్టరికం అంటూ మీరు కూర్చుంటే మీకు రావాల్సిన బాకీ అనా పైసా వడ్డీ కాకుండా అసలు కూడా ఏమీ రాదండి అయ్యా. అసలు మీ స్నేహితుడికి మీ మీద ఉన్నటువంటి ఆ ఆలోచన ఏమిటి? మీ మీద ఆ విధమైనటువంటి గౌరవం ఉందా? ఆ గౌరవం ఉందా అంటున్నానండి అయ్యా. సెక్రటరీ, నా వాళ్ళు మొత్తాన్ని నన్ను నాకేసిలా ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి నువ్వు ఇప్పుడు లెక్క ప్రకారం చిన్న జాలకి ఇచ్చి వస్తాను. ఆ పదును అకౌంట్స్ ఇంటి దగ్గర జాగ్రత్తగా. అయ్యా, నేను అలా బయటకు వెళ్ళే కానీ ఎక్కడికి వెళ్ళను. అయ్యా, అకౌంట్స్ అన్ని క్లీన్ చెయ్యి. అయ్యా, నేను ఇప్పుడు వస్తాను. అయ్యగారు మొత్తాన్ని ఒప్పుకున్నారండి. అయ్యో, ఎందుకంటే అయ్యగారు తినే ప్రతీది నేను తింటున్నాను. అంటే మొదట అయ్యగారి బోని, తర్వాత నాదే బోని. దేశం వచ్చింది. చిన్న స్టేజ్. ఎన్ని రోజులను వాడు తలుసుకొని బాధపడతావు.